రామన్నపల్లి గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మా తండ్రి గారైన కుల్కచర్ల మల్లయ్య గారు ఈరోజు ఉంగరం గుర్తు ఎన్నికల కమిషన్ కేటాయించింది. ఈ ఎన్నికల గుర్తు ఉంగరం గుర్తును పట్టుకొని ఈరోజు ఊరంతా అమ్మ, అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా మామలు అందరితో కలిసి ఈ ఊరిలో సమైక్యంగా ఒక యూనిట్గా సౌభ్రతత్వాన్ని మెలగాలని చెప్పి ఊరు మొత్తం సామరస్యకంగా తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది, ఇంటింటి కార్యక్రమం. ఇందులో భాగంగా ఈరోజు మేము ఊరు గ్రామ ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నాం. ఈ గ్రామంలో ఇంతవరకు చేసినటువంటి మేము గత 5 సంవత్సరాలుగా మా అమ్మ కుల్కచర్ల గోవిందమ్మ గారు 5 సంవత్సరాలు ఇక్కడ సర్పంచ్గా పనిచేశారు. 5 సంవత్సరాలుగా పనిచేసినటువంటి టైంలో మొట్టమొదటిగా ఈ ఊరిలో నీళ్లు లేక ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని చేళ్లకాడికి పోతుంటే ఆ గోస చూడలేక మా ఇండ్లకు ఇంటింటికి నల్లా కనెక్షన్ కావాలని చెప్పి మొదటగా ఉన్నట్టు ఒకటే వాటర్ ట్యాంక్, పాత వాటర్ ట్యాంకు, అది కూడా నిరుపయోగంగా ఉన్నట్టు వాటర్ ట్యాంక్, దాన్ని ఉపయోగించలేదు. అటువంటిది ఉన్నా కూడా మంత్రి గారు అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి వెళ్ళి మేము గెలిచిన వెంబడే మా ఊర్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కడవ పట్టుకొని నీళ్లకు బావుల కాడికి పోవద్దు, ఏ రాత్రి పోతే ఏం జరుగుతుందో, ఏ రోడ్డు మీద పోతే ఎక్కడ జరుగుతుందో అని చెప్పి ఆ ఉద్దేశంతోన మరి 60,000 లీటర్లు ఉన్నటువంటి వాటర్ ట్యాంకును శాంక్షన్ చేయించుకొని నిర్మించుకోవడం జరిగింది. నిర్మించుకున్న తర్వాత ప్రతి ఇంటికి నీళ్ల కనెక్షన్ ఇచ్చి ఆడబిడ్డలను సుఖంగా చూసుకునే బాధ్యత చూసుకున్నటువంటి మా అమ్మ ఈరోజు సర్పంచ్గా. అదే సందర్భంగా ఈ గ్రామంలో నడవడానికి రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు. సీసీ రోడ్లు లేకపోతే ఆ రోజు ఉన్నట్టు మంత్రి గారితో మాట్లాడి ఈ ఊరుకు 20 సీసీ రోడ్లను శాంక్షన్ చేసుకొచ్చి 12 సీసీ రోడ్లను కంప్లీట్ చేయడం జరిగింది ఈ ఊరిలో. మరి అదే సందర్భంగా ఈ ఊరిలో ఉన్నటువంటి ఎవరైతే మరుగుదొడ్ల కోసం ఉదయం 3 గంటల నుంచి 4 గంటల నుంచి లేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో, వాళ్ళు లేచి చెట్ట పొదల్లో ఎక్కడ పోతుంటే ఏం జరుగుతుందో తెలియదు, పాములు, తేళ్లు ఎక్కడ కుడుతాయని చెప్పి భయంతోన ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించేటటువంటి కార్యక్రమం తీసుకొని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాం. అదే సందర్భంగా వాటర్ ఉచితంగా రోడ్ల మీద పోవద్దు, వాటర్ రోడ్ల మీద పోతే పరిశుభ్రత, పచ్చదనం, పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఇంటిలో ఇంకిడి గుంత కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కార్యక్రమం తీసుకొని ఆ నీరును అక్కడనే ఇంకి బోరులో నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. ఇదే కాకుండా ఈ ఊర్లో అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ బిల్డింగ్ లేదు, అంగన్వాడీ బిల్డింగ్ నిర్మించుకున్నాం. ఈ ఊరిలో ప్రతి ఒక్కరు చదువుకోవాలంటే ఉద్దేశంతోన నా ఆశయం ఒకటే, ఈ ఊరిలో ప్రతి పిల్ల, ప్రతి ఆడపిల్ల, ప్రతి మగపిల్లగాడు ఎవరు కూడా ఊకే ఉండొద్దు, చదువుకు డబ్బులు లేకుండా చదువుకు వెనుకాడొద్దు అంటే ఉద్దేశంతోన ప్రతి విద్యార్థిని 4వ తరగతి నుంచి తీసుకుపోయి రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించే బాధ్యత తీసుకున్న. ప్రతి ఇంటిలో కూడా
ఆ విద్యార్థి ఉన్నాడు, ప్రతి ఇంటిలో ఆ తల్లుల సంతోషం చూస్తేనే నాకు ఈరోజు ఆనందం కలుగుతున్నది. ఆ ఇంటికి తిరుగుతుంటే అంటారు, అన్నా నీ ఆశయం పొందినాం, నీది ఎంతో కొంత మాకు అందింది, మా బిడ్డలను నువ్వు చేర్పించినావు, మా బిడ్డల చదవంతని చెప్పి వాళ్ళ కళ్ళలో సంతోషం చూస్తే మాకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ సందర్భంగా ప్రతి ఇంటిలో విద్యను అందిస్తున్నాం. ఇదే సందర్భంగా రామన్నపల్లి గ్రామం నుంచి మహబూబ్ నగర్ కానీ హైదరాబాద్ కానీ హాస్పిటల్ల పేర్ల మీద ఆరోగ్యం గురై హాస్పిటల్లో వస్తే స్వయంగా నేనే పర్యవేక్షించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ మాకు సహకరించకపోయినా నేను కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులు పట్టుకొని ఎల్ఓసీలు ఇప్పించి నిమ్స్ హాస్పిటల్ కానీ ఇతరత్ర హాస్పిటల్లో ప్రాణాలను దక్కించినటువంటి ఘనత ఈరోజు రామన్నపల్లిలో మాకున్నది. కాబట్టి మేము ఇన్ని కార్యక్రమాలు చేశాం. ఎవరిని కూడా ఏ కుటుంబానికి హాని చేయలేదు. ఈ ఊర్లో ఏ కుటుంబానికి ఇబ్బంది పెట్టలే. మా నోటి నుండి దురుసు ప్రవర్తన రాలే. ఎవరు ఏమడిగినా అయ్యా చేస్తాం, అన్నా చేస్తామని చెప్పి పని చేయించినటువంటి ఘనత ఈరోజు రామన్నపల్లిలో మాకుంది, మా కుటుంబానికి ఉన్నది. కాబట్టి ఇప్పటికి కూడా మేము 5 సంవత్సరాలు ఏమడుగుతున్నామంటే, ఒక్కసారి అని చెప్పి ఎవరైతే అవతల ఉన్నారో ఆ ఒక్కసారి ఇస్తే ఆగం చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు ఊర్లో కొంతమంది. కాబట్టి మేము అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఎవరైతే 5 సంవత్సరాలుగా ప్రశాంతంగా గొడవలు లేకుండా, గొడవలు సృష్టించకుండా, గొడవలైనా కూడా ఇంటికి రప్పించి సామరస్యంగా పరిష్కరించినట్టు కుటుంబం మాది. కాబట్టి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ ఊర్లో ఉన్నట్టు ప్రజానికాన్ని అందరూ కూడా మేము చేతులెత్తి వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణ చెక్కులు కానీ అనేకమైనటువంటి ఏ విషయం వచ్చినా ఈ విలేజ్లో రూపాయి అవినీతి లేకుండా, ఏ సమస్య కన్నా వస్తే ఎవరైనా ఎవరైనా పోతే నాకు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు ఆడుకునే పరిస్థితి. కానీ రామన్నపల్లి గ్రామంలో మేము వచ్చినట్టు 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి తీసుకున్నటువంటి దాఖలాలు ఎవరి దగ్గర. కాబట్టి అది ఒక మంచి పేరు ఉన్నది మాకు. అదే సందర్భంగా మా ఊర్లో ఉన్నటువంటి యువకులు, గ్రామ భజన భక్తుల మండలి కూడా కోరిక మేరకు ఈ ఊర్లో పురాతనమైనటువంటి శివాలయం ఉన్నది. ఆ శివాలయాన్ని కొత్తగా నిర్మించుకుందాం, మన కళ్ళ ముందు నిర్మించుకుందాం. ఇతర ఊర్లో ఏ విధంగా అయితే జనరేషన్కి తగ్గట్టు శివాలయాలు, గుడులు వస్తున్నాయో ఆ గుడులు నిర్మించుకుందామని చెప్పడం వల్ల ఆ ఉన్నటువంటి పురాతనమైనటువంటి శివాలయాన్ని నీలమట్టం చేసి దాన్ని కూల్చి కొత్తగా ఊర్లో విరాళాలు చేసుకొని, ప్రతి ఇంటికి విరాళాలు తీసుకొని, ప్రభుత్వంతో సహాయం తీసుకొని ఈరోజు బ్రహ్మాండంగా శివాలయం కూడా నిర్మించుకున్నాం. కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒక రోజైనా సరిపోదు మా ఊర్లో చేసినటువంటి కార్యక్రమాలు. మేము ఇంకొక 5 సంవత్సరాలు ఈ రామన్నపల్లి గ్రామం మేము ఎందుకు అడుగుతున్నామంటే, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడో చెట్ల కింద ఇట్ల కింద అటువంటి వృద్ధులకు ఒక ఆశ్రయం కల్పించాలి, సీనియర్ సిటిజన్కి ఒక భవనం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము గడిచేటటువంటి 5 సంవత్సరాల బాధ్యత తీసుకుంటున్నా. అదే సందర్భంగా యువకులు ఏదైతే ఉన్నారో, చదువుకున్నటువంటి పిల్లలు ఎవరున్నారో ఆ పిల్లలకు చదువుకోవడానికి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి ఆ లైబ్రరీ బుక్స్ ఉచితంగా అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి గ్రామ ప్రజలకు చెప్తా ఉన్నా. అదే సందర్భంగా ఏదైతే మా ఊరి కోరిక ఇంకా గుడుల విషయంలో కానీ, ఇంకొక హనుమాన్ టెంపుల్ ఉంది, ఆ గుడి విషయంలో కానీ, ఇంకొక సీసీ రోడ్లు కానీ, ఈ ఊరిలో అండర్ డ్రైనేజ్ సమస్య ఏర్పడ్డది. మేము ప్రచారంలో తిరుగుతుంటే రోడ్ల మీద నీరు వారుకుంటూ నడవనికి పరిస్థితి ఉన్నది కొన్ని రోడ్లలో. కాబట్టి అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా కనిపించకుండా లోపల పైపులేసి అండర్ డ్రైనేజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా నేను బాధ్యత తీసుకుంటున్నా. మా ఊరు వాళ్ళకందరూ కూడా హామీ ఇస్తున్నా. ఏ చిన్న సమస్య అయినా, ఎందుకంటే పిల్లలకు చదువుకోవడానికి ఇక్కడ మన ఊరు మన బడి కింద ఈ రామన్నపల్లి గ్రామంలో 55 లక్షలతోన ఈ చిన్న ఊరు మేము ఇవ్వమన్నారు. కానీ నేను మంత్రి గారితో కొట్లాడి ఆ రోజు అన్న మా ఊరికి ఇంతమంది చదువుకుంటున్నారు, ప్రైవేట్ స్కూళ్ళకు పోవద్దు మా పిల్లలు, వీళ్ళతో డబ్బులు లేవు, గవర్నమెంట్ స్కూళ్ళు దీన్ని రూపొందించాలని చెప్పి 55 లక్షలతోన ప్రభుత్వ బడిని బ్రహ్మాండంగా నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఆ బడి ద్వారా ఈరోజు పిల్లలంతా సౌకర్యంగా ఈరోజు ప్రభుత్వ బడికి పోతా ఉన్నారు. అదే సందర్భంగా ఈ స్కూల్లో టీచర్లు లేకపోతే డిఈఓ గారితో మాట్లాడి, అవసరమైతే కమిషనర్ గారితో మాట్లాడి మరొక అదనపు టీచర్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా కుటుంబానికి ఉన్నది. రామన్నపల్లిలో మా కుటుంబానికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానాలు మా ప్రజల వల్లనే, వాళ్ళు వేయడం వల్లనే మేము ఈ ఘనత సాధిస్తున్నాం. కాబట్టి మరొకసారి 5 సంవత్సరాలు ఆదరిస్తే ఈ ఊర్ల కలహాలు లేకుండా, కొట్లాటలు లేకుండా, ఎవడు ఏం మాట్లాడినా ఏ విధంగా నియంత్రించాలో మాకు తెలుసు. కాబట్టి అటువంటి కలహాలు, కొట్లాటలు లేకుండా సామరస్యంగా, ప్రశాంతంగా ఉండేటట్టు ఊరును తీర్చిదిద్దే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. ఆ బాధ్యతతోనే మాకు మళ్ళొక అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మేము గ్రామ పెద్దలని, గ్రామ ప్రజలందరూ కూడా వేడుకుంటూ ఈరోజు ప్రచార పర్వాన్ని ప్రారంభం చేయడం జరిగింది.